మా నాన్నగారు వయసు 70 ఏళ్ళు. ఆరోగ్యంగానే ఉంటారు. మేము నలుగురం పిల్లలు ఉన్నా అమ్మా నాన్న వేరుగానే ఉంటారు. వారి పేరు మీద ఇల్లు, కొన్ని స్థలాలు ఉన్నాయి. వాటిని పంచలేదు. వడ్డీలకు అప్పులు కూడా ఇస్తూ ఉంటారు. ఆ వివరాలేవి మాకు చెప్పరు. డబ్బు వివరాలు చెబితే మేము అడుగుతామనే భయం నాన్నకు ఉంది. కానీ ఈ వయసులో ఆయన అలా చెప్పకపోతే రేపు అనుకోకుండా ఏదైనా జరిగితే చాలా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. అమ్మ కూడా ఈ విషయంలో మా తరపునే మాట్లాడుతున్నా ఆయనను ఒప్పించలేకపోతోంది. ఆయనకు మా మీద ఎందుకు నమ్మకం లేదో తెలియదు. ఆయన మాకేమీ ఇవ్వనక్కర్లేదు. ఎక్కడెక్కడ ఎంతెంత అప్పులిచ్చారో చెబితే చాలు. ఈ విషయంలో నాన్నని ఒప్పించాలంటే మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఈ వయసులో అండి పెద్దవాళ్ళకి దే ఫీల్ ఇన్సెక్యూర్ అండి. అంటే ఇప్పుడు వయసు అయిపోతూ ఉంది, రాను రాను మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో ఒక టైంలో మీ మీద డిపెండ్ కావాలని మీ నాన్నగారికి కూడా తెలుసు. ఈ టైంలో తన ఇండిపెండెన్స్ నిదానంగా తగ్గిపోతుందన్న భయం చాలామంది పెద్దవాళ్ళకు ఉంటుందండి. దాంట్లో మనం గుర్తు చేసినట్టుగా మళ్ళీ అదే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే లోపల భయం ఉందో అదే మనం గుర్తు చేసినట్టుగా ఒక రకంగా వాళ్ళ మార్టాలిటీ వాళ్ళ వయసు అయింది అనేది మనం గుర్తు చేస్తూ డీటెయిల్స్ అన్ని మనం చెప్పమని మీరు అడగటంలో తప్పులేదు. ఇది పెద్దవాళ్ళతోటి మనం డీల్ చేసేటప్పుడు అండి చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఒక రకంగా మరీ పసిపిల్లలతో డీల్ చేసినట్టు అనుకోండి. ఎందుకంటే మనం గట్టిగా వాళ్ళని నీకేమైనా జరిగితే అని అనలేము మనము. వాళ్ళ మనసు బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం జరగాల్సింది జరగాలి. మధ్య మార్గంగా నాన్నగారికి పోనీ ఎక్కడైనా రాసి ఒక అకౌంటెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ పెట్టమని చెప్పండి. అమ్మగారితో చెప్పించండి. మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా డీటెయిల్స్ మీరు ఎప్పుడప్పుడు మీరు అలా రాసి పలానా అకౌంటెంట్ దగ్గర కానీ లేకపోతే ఒక స్థలంలో మీరు ఏదైనా ఒక స్థలం అనుకుని ఎక్కడ పెట్టారో అమ్మకి చెప్పండి. ఏదైనా జరిగితే మేము అఫేర్స్ అమ్మకి ఇబ్బంది లేకుండా మేము చేయటానికి మాకు హెల్ప్ అయ్యేంతవరకు మాకు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పకపోయినా పోనీ అమ్మకి చెప్పినా పర్వాలేదు, లేదా మీరు ఎవరినైనా నమ్మితే వాళ్ళ దగ్గర చెప్పినా పర్వాలేదు, లేదా వాళ్ళకి ఏదైనా రాసిచ్చినా పర్వాలేదు అని డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వండి. అట్లీస్ట్ హీ విల్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ ఇట్. నిదానంగా నాన్నగారు తప్పకుండా వింటారు. ఎందుకంటే అందరికీ తెలుసు పేరెంట్స్ ఇప్పుడు ఆయన ఎవరి కోసం సంపాదించారు, ఆయన ఎవరి కోసం ఈ రోజుకు కూడా దాచిపెట్టి దాన్ని కాపాడుతున్నారు అంటే మీకోసమే అన్న సంగతి ఆయనకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన కాపాడేది మీకోసమే, మీకు ఇవ్వాలనే కాపాడుతున్నారు. కాబట్టి తప్పకుండా మీకు డీటెయిల్స్ చెప్తారు. కాకపోతే ఆయన మనసులో ఏముందో నిదానంగా కనుక్కోండి.